బ్రహ్మాండంగా ఉంది. ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీకి ఎదురులేని పరిగి రామ్మోహన్ రెడ్డి గారు వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, మరి మా ఎమ్మెల్యే గారు చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత చాలా బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజల హర్షధారికలు సన్న బియ్యం కానీ, అదేవిధంగా మరి మెచ్ ఛార్జీలు కానీ, రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కావట్లేదు అన్నట్టు విమర్శిస్తూ ఉన్నారు. ఎలా చూస్తున్నారు? దద్దమ్మలు అనేవాళ్ళంతా దద్దమ్మలు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఎంత అమాయకంగా ప్రజలను చాలా మోసం చేసి 700 కోట్ల రూపాయలు నడ్డి మీద పెట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉంటే చేతగాని ప్రభుత్వం 10 సంవత్సరాలు చేతగాని ప్రభుత్వము కేసీఆర్ దద్దమ్మ పాలన, కుటుంబం పాలన, బిడ్డ లిక్కర్ స్కాము, కొడుకు కాళేశ్వర స్కాము, తండ్రేమో మిషన్ భాగీరథ స్కామ్ చేసుకొని ఈరోజు ఫామ్ హౌస్లో వండుకున్న కేసీఆర్ పరిపాలన ఇక్కడ. ఈరోజు మా ప్రియతమ నాయకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన ఇక్కడ. కుక్కకు నక్కకు నాగలోకి అనుకున్న తేడా ఉంది. ఈరోజు సన్నబియ్యం ద్వారా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఈరోజు విద్యాశాఖ మరి ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకొని ఈరోజు ఖచ్చితంగా స్కూల్ తెరవక ముందే బుక్కులు ఇవ్వడము, వారి యొక్క డ్రెస్సులు ఇవ్వడము, వారు చాలా సంతోషంగా పిల్లలు చాలా బ్రహ్మాండంగా ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలో జాయిన్ కావడం చూస్తూ ఉంటే పేద ప్రజల పిల్లల తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. 2 సంవత్సరాలు ఓపిక పట్టండి, మళ్ళీ మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, ఇక వీళ్ళ పని అయిపోయింది అన్నట్టుగా విమర్శిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వము కుప్పకూలిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణలో ఉండదు. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే దొందే కాబట్టి బీఆర్ఎస్ కన్మరుగైంది తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం పార్టీ లేదు. బీజేపీ పార్టీ కూడా మాట తప్పి కేంద్రంలో మాట తప్పి చాలా అన్యాయంగా పరిపాలన చేస్తూ ఉంది రాష్ట్రంలో. ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి హైదరాబాద్ని అస్తవ్యస్తంగా చేసింది. ఒకప్పుడు మన దేశంలోనే హైదరాబాద్ మొత్తము కలకల్లాడిపోయే నగరంగా తీర్చిదిద్దారు. ఇక కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాంచెలు ఎక్కడేసిన కొంగడు అక్కడనే ఉన్నట్టు కూడా విమర్శిస్తా ఉన్నారు. వీటిని ఎలా వస్తారు? కొంతమంది తెలిసి తెలియని వాళ్ళే మాట్లాడుతారే తప్ప కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 6 గ్యారెంటీలు కూడా ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ ఇవాళ ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో కూడా రాజ్యాధికారంలో భాగం ఉండాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఏనాడైతే చెప్పారో దాన్ని పూర్తిగా ఇక్కడ రేవంత్ రెడ్డి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అమలు పరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ప్రతిపక్ష వాళ్ళు లేనిపోని అబండాలే తప్ప ఇవాళ బయటికి వెళ్ళి చూస్తే తెలుస్తూ ఉంది. 6 గ్యారెంటీలు ఇచ్చిన దాంట్లో ఎక్కడన్నా ఒక్కటన్నా మిస్ అయితే మాకు చెప్పండి, బహిరంగ చర్చకు మేము సిద్ధమని చెప్తా ఉన్నాను. ఏదైతే మన గల్లీలో ఉన్న బాధ ఢిల్లీలో ఉన్న వ్యక్తులకి ఏం తెలుస్తుంది? ఢిల్లీ పెద్దలను తీసుకొని వచ్చేసి ఈడేదో తెలంగాణ ప్రజలకి 4 ముచ్చట్లు చెప్పి వెళ్ళిపోతే సరిపోదు, ఇక్కడ తెలంగాణ ప్రజలు గోస తెలుసుకోవాలి, మల్లికార్జున ఖర్గే గారు తెలంగాణ గోస మాట్లాడాలి అనే విధంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. వీటిని నిలవస్తారు. ఇది కూడా ఇక్కడ కూడా సామాజిక తెలంగాణ కట్టుబడి ఉంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారి ఆలోచనలు కూడా అవే. ఇక్కడ గల్లీలో విషయాన్ని ఎక్కడ ఉన్నా ఏ సమస్య ఉన్నా రేవంత్ రెడ్డి గారు కార్యకర్తల ద్వారా ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో ఏ సమస్య ఉన్నా తెలుసుకుంటూ ప్రతిదీ కూడా దగ్గరుండి, ఉదాహరణకు మా ఎల్బీనగర్ నియోజకవర్గం చూసుకున్నట్టయితే గతంలో మరి రేవంత్ రెడ్డి గారిని గెలిపించిన నియోజకవర్గము, ఎంపీగా గెలిపించిన నియోజకవర్గం 29,000 ఓట్ల మెజార్టీ ఇచ్చి ఆ రోజు మేము ఎంపీగా పంపిన నియోజకవర్గం ఎల్బీనగర్. ఇవాళ ఎల్బీనగర్లో దాదాపు 250 కోట్ల రూపాయలతోటి ఇలా అభివృద్ధి జరుగుతూ ఉంది ఎల్బీనగర్ మా మదియాస్కి గౌడ్ గారి నాయకత్వంలో. ఏదైతే ఎల్బీనగర్ కావచ్చు, ఇటు ఏదైతే కార్పొరేషన్ జిహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కాబోతా ఉంది. ఇక బీఆర్ఎస్ బీజేపీ పైచేయి చేయబోతా ఉంది. దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పాలన తీరు అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఆ విధంగా ఘోరంగా ఉందన్నట్టు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వం చూసినట్టయితే పూర్తిగా మతాన్ని అడ్డు పెట్టుకొని ఓటు రాజకీయం చేస్తూ ఉంది. వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు. మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేసినంత మాత్రాన ఓట్లు పడవు. ఎక్కడైతే ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలకు పూర్తిగా రిజర్వేషన్లు తీసివేయడానికే బీజేపీ ప్రభుత్వం నాటకం ఆడుతూ ఉంది తప్ప వేరే లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పని ఖతమైపోయింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, స్కామ్ల విషయంలో కానీ, కాళేశ్వర విషయంలో కానీ పూర్తిగా విఫలమైంది. అక్కడ కూడా వర్గాలు తయారైనాయి. ఏదైతే మరి మామ అల్లుల సవాలుగా మారింది అక్కడ కూడా అతి తొందరలో అది కూడా చూస్తారు మీరు.
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఏ విధంగా ఉండబోతా ఉంది? కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఏ విధంగా అడుగుతుంది? 400 హామీలు ఇచ్చింది, 420 హామీలు ఇచ్చింది, అవి నెరవేర్చకుండా ఏ విధంగా ఏ ముఖం పెట్టి అడుగుతారు అన్నట్టు విమర్శిస్తూ ఉన్నారు. వీటిని ఎలా చూస్తా ఉన్నారు? ఎస్, ఒకటే మాట అంటా ఉన్నాను. మీరు అడిగారే ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు, ప్రతి గ్యాస్ సిలిండర్ మీద 500 రూపాయలు మాఫీ అని చెప్పాం, 200 యూనిట్ లోపు ఉచిత కరెంట్ అని చెప్పాం, ప్రతి రేషన్ కార్డు హోల్డర్కు సన్న బియ్యం ఇస్తామని చెప్పాం. ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఏకకాలంలో 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీది. తెలంగాణ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాం.